పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైసీపీ మాజీ మహిళా కౌన్సిలర్ సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. పార్టీలు తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మాజీ మహిళా కౌన్సిలర్ బొత్తుల పద్మనాభ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ పార్టీలో మహిళలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదని, పార్టీ కోసం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం అహర్నిశలుగా కృషి చేశామని తెలిపారు. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న గౌరవం ఇవ్వడం లేదని, కనీసం మహిళా నేత అనే మర్యాద కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా గోపిరెడ్డి స్పందించి మహిళా నేతల కష్టాలు గుర్తించాలని బొత్తుల పద్మలత కోరారు. ఒక పేరు రాయటానికి ఆలోచిస్తారు, ఒక పదవి ఇవ్వటానికి ఆలోచిస్తారు. మరి కష్టపడిందంతా ఎటుపోయిందండి? 13 సంవత్సరాల నుంచి పిచ్చిదానిలాగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పక్కన కష్టపడి తిరుగుతూ పనిచేస్తూ నేను నా భర్త ఎన్ని రకాలుగా మేము కష్టపడ్డామో మాకు తెలుసు, సీనియర్ నాయకులకు కూడా తెలుసు. మీరు దయచేసి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని హైప్ చేస్తూ ఎవరెవరికో తెలియని వాళ్ళకి పదవులు ఇస్తూ కష్టపడిన వాళ్ళు మాత్రం పక్కన పెట్టకండి దయచేసి. ఈ మ్యాటరు రాసింది ఎవరో నాకైతే తెలియదు, కానీ సార్కి తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ నేను కోరుకునేది ఒకటే, కష్టపడే ఆడవాళ్ళకి మహిళలకి వాల్యూ ఇవ్వండి, దయచేసి వాల్యూ ఇవ్వండి. కొద్దిమందే ఉన్నారు అక్కడ, ఏ 100 మంది లేరు లేడీస్ కూడా. వచ్చే వాళ్ళకి వాల్యూ ఇవ్వండి, కనీసం కూర్చోమనండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. నేను ఒక మాజీ కౌన్సిలర్నేగా. ఒక పేరు రాయటానికి ఆలోచిస్తారు, ఒక పదవి ఇవ్వటానికి ఆలోచిస్తారు. మరి కష్టపడిందంతా ఎటుపోయిందండి? 13 సంవత్సరాల నుంచి పిచ్చిదానిలాగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పక్కన కష్టపడి తిరుగుతూ పనిచేస్తూ నేను నా భర్త